22వ శ్లోకం అండి. ఏ హి సంస్పర్శజా భోగా దుఃఖయోనయ ఏవతే ఆద్యంతవంత కౌంతేయ నతేషు రమతే బుధః. ఏ హి సంస్పర్శజా భోగా దుఃఖయోనయ ఏవతే. ये हि संस्पर्शजा भोगा दुःखयोनयवते ये हि संस्पर्शजा भोगा दुःखयोनयवते ये हि संस्पर्शजा भोगा दुःखयोनयवते. రెండోదండి. ఆద్యంతవంత కౌంతేయ నతేషు రమతే బుధః. आद्यन्तवन्तः कौन्तेय न तेषु रमते बुधः आद्यन्तवन्तः कौन्तेय न तेषु रमते बुधः. 2 లైన్లు కలిపండి. ఏ హి సంస్పర్శజా భోగా దుఃఖయోనయ ఏవతే ఆద్యంతవంత కౌంతేయ నతేషు రమతే బుధః. ये हि संस्पर्शजा भोगा दुःखयोनयवते आद्यन्तवन्तः कौन्तेय न तेषु रमते बुधः. ये हि संस्पर्शजा भोगा दुःखयोनयवते आद्यन्तवन्तः कौन्तेय न तेषु रमते बुधः. ये हि संस्पर्शजा भोगा दुःखयोनयवते आद्यन्तवन्तः कौन्तेय न तेषु रमते बुधः. ఏ హి సంస్పర్శజా భోగా దుఃఖయోనయ ఏవతే ఆద్యంతవంత కౌంతేయ నతేషు రమతే బుధః. కౌంతేయ, ఓ అర్జున, సంస్పర్శజ ఇంద్రియ విషయ సంయోగం వలన కలుగు భోగములు, భోగా అంటే భోగములు, ఏ సంతి ఏవి కలవో, ఏ సంతి అంటే ఏవి కలవో, దుఃఖయోనయ ఏవహి అవి దుఃఖ కారణములే అగుచున్నవి. ఆద్యంతవంత మొదలు అంటే ఆది తుది కలవి, అవి పుట్టడం ఉంది, మరణం ఉంది, పుట్టుక ఉంది, మరణం ఉంది, స్వల్పకాలం ఉండినవి. బుధః వివేకవంతుడు, బుధేషు వాణియందు నా రమతే క్రీడింపడు. కాబట్టి ముందు ఏం చేయాలి? ఏహి సంస్పర్శజా భోగ, ఎవడైతే ఈ భోగముల విషయ సంయోగం వల్ల కలుగు భోగముల గురించి దుఃఖయోనయ ఏవతే అవి దుఃఖానికి కారణములను భావించి ఆద్యంతవంత కౌంతేయ ఆది అంతము తలంచు నతేషు రమతే బుధః వాటితోటి క్రీడింపడు, వాటితోటి రమింపడు, వాటిని పాటించడు, విజ్ఞుడు వాని యందు క్రీడింపడు. అర్జున, విషయ సంయోగం వల్ల కలుగు భోగములు దుఃఖహేతువులు, అల్పకాలముండననియు అవి అయి ఉన్నవి. కావున విజ్ఞుడగు వాడు వాని యందు క్రీడింపడు, ఆసక్తి కొనడు. మరి రమణ మహర్షి దగ్గరికి ఒక శిష్యుడు వచ్చాడట. శిష్యుడు వచ్చి, నా మనసు పదే పదే విషయాల వైపు వెళ్ళిపోతుంది, నన్ను ఏం చేయమంటారు? నేను ఏమీ చెయ్యలేకపోతున్నాను, నేను వెనక్కి రాలేకపోతున్నాను, ఏంటిది, దీనికి కారణం ఏంటి అని అడిగేదట. అడిగితే రమణ మహర్షి ఒక చిన్న కథ చెప్తానని, ఒక ఊర్లో ఒక రైతు ఉన్నాయట. ఆ రైతు ఏం చేసేవాట, రోజు ఆవుని ఒక పెద్ద చెట్టుకి కట్టేవాడట. ఆ కడితే మొదటి నుంచి కట్టడం అలవాటైపోయి ఆ చెట్టు దగ్గరే అది అలా చక్కగా జీవిస్తూ ఉండేదట. తినడం, తర్వాత ఎప్పుడన్నా ఈ రైతు కట్లు విప్పి నడు అంటే అప్పుడు నడుస్తూ చేసేదట. ఒక రోజు ఏం చేసి జరిగిందంట, ఈ రైతు మామూలుగా పొలానికి వచ్చేటప్పుడు ఈ ఆవుకి తాడు మర్చిపోయాడట, పెద్ద తాడు మర్చిపోయాడట, అంటే చెట్టుకి కట్టే తాడు మర్చిపోతులోకి అయ్యో ఏం చెయ్యాలి అని ఆలోచిస్తున్నాయట. ఆలోచిస్తుంటే ఒక సాధువు గారు అటు వెళ్తూ అన్నారంట, ఏం చెయ్యడం ఏంటి, నువ్వు కట్టినట్టు నటించు, అది నిజంగా కట్టేయమని అనుకుంటుంది, జంతువుకి బుద్ధి లేదు, విచక్షణా బుద్ధి లేదు, దానికి ఇది కట్టేరా లేదా, ఇది చేసేరా లేదా అని లేదు, నువ్వు నటన చెయ్యి అందంట. అంట్లోకి సరే అని అతను ఏం చేశాడా, నటించినట్లుగా కాలుకేమో తాడేసి కట్టినట్టుగా, బిగించి కట్టినట్టుగా, తర్వాత వచ్చి దాన్నేమో చెట్టుకు కట్టినట్టుగా, దీని మీద ఏమో దానికి బంధం వేసినట్టుగా ఇలా నటించాడు. నటిస్తులోకి అది చక్కగా అలాగే ఉందంట సాయంకాలం దాకా. సాయంకాలం ఏం చేశాడట, నడు వెళ్దాం అన్నాడట. అంటే ఈయనకు తెలుసు కదా చెట్టుకు కట్టలేదని ఈయనకు తెలుసు, కానీ దానికి తెలియదు కదా. నడు వెళ్దామంటే ఒక్కించి కూడా అడుగేయలేదట. అప్పుడు ఆలోచించి ఏంటి ఇలాగా అనుకున్నా అప్పుడు అర్థమైందంట. అర్థమై వెంటనే చెట్టుకి ఆ కట్లు విప్పినట్లుగా నటించి, దానికి కట్టు విప్పినట్టుగా నటించి, అలాగే చెట్టుకున్న తాడు విప్పినట్టుగా నటించి
నడువనండి. అప్పుడు చక్కగా దీంతో బయలుదేరండి. మన మనస్సు కూడా ఏంటంటే ఆ నమ్మక వ్యవస్థ నుంచి బయటికి రాదు. మన నమ్మక వ్యవస్థ ఏంటి? నేను ఇలాగే చెయ్యాలి, నేను ఈ విధంగానే చెయ్యాలి, నేను ఈ విధంగానే కూరొండాలి, నేను ఈ విధంగానే తినాలి, ఈ టైంకే తినాలి, తర్వాత ఈ టైంకే నేను చెయ్యాలి. ఇలాంటివన్నీ నమ్మక వ్యవస్థలు ఉంటాయి. నేను ఈ పూజలు చెయ్యాలి, ఈ పూజలు చేయకపోతే మాకు ఏదో ఒకటి వస్తుంది. మొన్న నేను ఎక్కడికో వెళ్ళానండి, చుట్టాలింటికి వెళ్ళాను. వాళ్ళు క్రిస్టియన్స్ అనమాట. ఆ అమ్మాయి ఏం చెప్తుందంటే, నేను ప్రార్థనకి వెళ్ళకపోతే మాకు ఏదో ఒకటి ఆపద వచ్చేస్తుంది అంది. అంట్లోకి ఏంటి ఆపద వచ్చింది ఏనని, పెసరకాయలన్నీ ఎండిపోయినాయండి అంది. అది దానికి నీకు ప్రార్థనకి వెళ్తే రాదంటావా అంటాను. ప్రార్థనకి వెళ్తే రాదండోయ్, ప్రార్థనకి వెళ్తే రాదు అంటే ఇలాంటి నమ్మక వ్యవస్థలో కూడిపోయాం. భగవంతుడు శాడిస్ట్ అండి, మన పాడు చేస్తారా ఎప్పుడన్నా? ఎప్పుడు పాడు చేయడు. మన వాస్తవానికి మనమే కారణం. కానీ వాళ్ళకి చెప్పినా అర్థం కాదు. నేను నవ్వే సూరుకున్నాను. ఇవన్నీ ఏంటంటే వాస్తవంలో జరిగే సత్యాలండి. నిజంగా చెప్పాలంటే భగవంతుడు శాడిస్ట్ కాదు, భగవంతుడు కరుణామయుడు. నీలో ఉన్న ఆత్మ ఎంత కరుణామయో, దానికి కరుణ, తర్వాత ప్రేమ, తర్వాత ఉత్సాహము, ధైర్యము, విశ్వాసము, ఇలాంటివన్నీ ఎక్కువ ఆ ప్రేమకి. దానికి అది ప్రేమస్వరూపం, నిండైన ప్రేమస్వరూపం. ఆ ప్రేమస్వరూపం ఎవరిని బాధించదు, ఎవరిని బాధించాలని అనుకోదు. మరి ఎవరిని బాధిస్తున్నావు? నీకు నువ్వే వేసుకుంటున్నావు తాళ్ళు. ఆవుకి తాడు లేకపోయినా ఎలా తాళ్ళు వేసారని అలా బంధించబడిందో మనం కూడా ఈ బంధనాలు ఏర్పరచుకుంటున్నాం. బంధనాలు ఏర్పరచుకొని ఆ విషయాలు వింటూ వాటి వల్ల వచ్చే స్వల్పమైన ఆనందానికి ఆనందపడిపోతూ మనం జీవితాన్ని అపార దుఃఖం కలిగి ఉంటున్నామట. దుఃఖం మనకి ఎందుకు వస్తుందంటే మన వల్లే వస్తుందండి. అంటే ఈ జీవితంలో వచ్చే ఒడిదుడుకులు చూసి వాటి మీద అపారమైన దుఃఖాన్ని పొందుతున్నాము. దుఃఖాన్ని పొంది మన ఆనందాన్నంతా నాశనం చేసుకుంటున్నాం. ఆనందాన్ని నాశనం చేసుకుని ఓన్లీ దుఃఖంలోనే ఉంటున్నాం. ఈ విధంగానే చేశారు మా పెద్దవాళ్ళు, ఈ విధంగానే చేస్తారు. ఒక గురువు గారు ఏం చేశారట, ఆయన తండ్రికి తద్దినం పెడుతున్నారట. తద్దినం పెడుతుంటే ఏం చేశారట, మరి ఒక పిల్లి వచ్చిందట. పిల్లొచ్చి అన్నీ ముట్టడుద్దేమో అని భయపడిపోయి ఆ గురువుగారి పిల్లిని గంప కింద పెట్టి, సత్యసాయిబాబా గారు చెప్పారు కదా, గంప కింద పెట్టి దానికి ఇన్ని పాలు పోసారట. అంటే ఆ పాలు తాగేసి అది హాయిగా పడుకుందంట. ఈ తద్దినం అయ్యేంత వరకు సాయంకాలం వరకు హాయిగా పడుకుందంట. సాయంకాలం తీసారట, తీసేస్తే బయటికి వెళ్ళిపోయిందంట. ఈ విధంగా ఒంట్లోకి ఆ గురువు గారు కొడుకున్నాడు. ఆ కొడుకు ఏం చేశాడు, ఇవన్నీ చూస్తున్నాడు. ప్రతి సంవత్సరం పిల్లి రావడం, పిల్లి దాన్నేమో గంప కింద పెట్టడం, పాలు పోయడం, ఇవన్నీ చూసి ఆ అబ్బాయి అమెరికా వెళ్ళిపోయాట. అమెరికా వెళ్ళిపోయిన నమ్మక వ్యవస్థ అతనికి వదలలేదు. అతను ఆ నాన్నగారికి తద్దినం పెట్టేటప్పుడు, అయ్యో మా నాన్నగారు పిల్లికి పాలు పెడితే కానీ తద్దినం పెట్టేవాళ్ళం కాదు, పిల్లి కావాలన్నాడు. అంటే అప్పుడు ఒక వెండి పిల్లిని చేయించారట. దానికి ఒక గంప కావాలన్నాట. గంప అంటే అక్కడెక్కడ దొరుకుద్ది? వెండి గంప చేయించి ఇక్కడ పట్టుకెళ్ళారట. ఆ వెండి గంప చేయించి ఆ వెండి పిల్లినేమో దాని కింద పెట్టి అప్పుడు ఆయన తద్దినం ఏర్పాట్లు చేశాడు. ఇవన్నీ అవసరమండి. అంటే నమ్మక వ్యవస్థ అనేది మనం మార్చుకోవడం లేదు, నమ్మక వ్యవస్థ మార్చుకోవాలి. ఇప్పటికీ విగ్రహాలు పూజ చేయకూడదంటే మన మీద రయ్యమని పడిపోతారు. మాంసాహారం బలం కాదు, మాంసాహారం మంచిది కాదు అంటే మన మీద రయ్యమని పడిపోతారు. అంటే ఈ నమ్మక వ్యవస్థ అనేది అలాగ అలవాటైపోయింది. ఆ జఫకు అలవాటైపోయింది, ఈ బుర్రకే అలవాటైపోయింది. కాబట్టి ఈ నమ్మక వ్యవస్థను సడలించాలి. సడలిస్తేనే మనం ముందుకు వెళ్ళగలము. కాబట్టి గుర్తుపెట్టుకోండి. అంటే విషయ విరక్తి ఉండవలనని క్రిందటి శ్లోకమున బోధించబడింది. అది ఎందుకు కలిగి ఉండాలనో ప్రశ్నించగల సమాధానం గలపడింది. విషయేంద్రియ సంయోగం వల్ల కలుగు సుఖము వాస్తవ సుఖం కాదు. ఈ విషయాల వల్ల వచ్చే సుఖము వాస్తవ సుఖం కాదు తెలుసు, కానీ పైకి ఒకంత సుఖము కాదు వచ్చి ఈ లోపల విపరీతమైన దుఃఖం ఉందటండి. కనుకనే దీనిని దుఃఖయోని అని భగవానుడు వర్ణించారట. అంటే ఆ యోని నుంచి దుఃఖమే వస్తుంది. మనలో ఉన్న యోని నుంచి మన పిల్లలు పుడుతున్నారు, కానీ ఈ యోని నుంచి ఏంటి వస్తుందని మనకు దుఃఖమే వస్తుంది, తర్వాత విచారమే వస్తుంది, తర్వాత కష్ట నష్టాలే వస్తున్నాయి. ఈ యోని నుంచి పుట్టేవన్నీ ఏంటండి? దుఃఖాలు, ఇలాంటివన్నీ. కాబట్టి సౌఖ్యంతో బిందు మాత్రేణ దుఃఖం పర్వతమేవచ. మొదట రవ్వంత సుఖం తోచిన వెనువెంటనే పర్వతమంత దుఃఖం వచ్చి పడుద్దట. అన్నియు విషయ సౌఖ్యమును గూర్చి పెద్దలు వర్ణించవి. అవి క్షణికములు, అపాత రమణీయములు, ఆద్యంతములతో కూడి ఉన్నవి. కాబట్టి విద్యునెవరు వారి యందు రమింపరని ఇక్కడ చెప్పబడింది. విద్యునైన వాడు, జ్ఞాని అయిన వాడు వాటి యందు రమించడు. దుఃఖయోనయ అంటే విషయ సుఖము తన గర్భమందు దుఃఖమును దానిని కలిగి ఉండుట వల్ల విషయములను అనుభవించదరుచున్నాడు. తత్సుఖములో గల దుఃఖమును కూడా అనుభవింపవలసియే ఉండను. అంటే నీ మనసులో ఏముంది? దుఃఖం అనేది ఉంది, దాన్ని అనుభవిస్తున్నాం. దీనికి ఒక చిన్న ఉపమానం చెప్తాను, బ్రహ్మాండమైన ఉపమానం.
ఆ గురువు గారి దగ్గర ఇద్దరు శిష్యులు ఉన్నారట. ఇద్దరు శిష్యులు అన్నారట, అయ్యా మేము ఆనందమైన దాన్ని చూడాలి, చాలా మంచి మంచి ప్రపంచంలో చాలా మంచిదాన్ని చూడాలి అన్నారట. అప్పుడు గురువుగారు ఒక ఉద్యానవనాన్ని తీసుకెళ్ళారట. ఆ ఉద్యానవనం ఎలా ఉందంట, చక్కగా పూలతో వికసించి ఉందంట. ఎక్కడ చూసినా పువ్వులేనంట, పువ్వులతో ఉందంట. మరి సీతాకోక చిలుకలు చక్కగా వాటి మీద వాలి ఉన్నాయంట. తర్వాత తేనెటీగలు ఆ పువ్వుల మకరందాన్ని తాగడానికి గ్రోలు ఉన్నాయంట. ప్రతి పువ్వు మీద పువ్వులు అందంగా పుష్పాలలో ఎంతో చక్కగా ఉన్నాయంట, చూడడానికి రమణీయంగా ఉందంట. అప్పుడు గురువు గారు ఏం చేశారట, సరే మీ ఇద్దరు వెళ్ళి చూసి మీ అభిప్రాయాలు చెప్పండి అని అంట. మొదటి వాడు వెళ్ళాడట. వెళ్ళి కొంత దూరం వెళ్తే ఒక పెంట కుప్ప ఉందంట. ఆ పెంట కుప్ప మీద ఈగలన్నీ వాలి దుర్గంధాన్ని వెల్లడిస్తున్నాయట. వాడు ఈ ఆనందాన్ని చూడడం మానేసి, అతడంటే వాడిలో దుర్గంధం ఉంది కాబట్టి వాడు ఆ దుర్గంధాన్ని చూసి ముక్కిలా పెట్టుకుని చిచ్చిచ్చి ఎంత భయంకరంగా ఉందో ఆ పెంట కుప్ప ఏంటండి, దాని నిండా ఈగలు ఏంటండి వారు ఉన్నాయి, ఎంత అసహ్యంగా ఉందో, కంపు కంపు వచ్చేస్తుంది అని చెప్పి వచ్చేయట. ఆహా అలాగానండి. రెండో వాడు వచ్చాడు. రెండో వాడు నవ్వుతూ వచ్చాడు. నవ్వుతూ వచ్చి, గురువుగారు ఎంత బాగుందండి, అసలు ఎంత ఆనందంగా ఉందో ఈ పూల తోట చూస్తే, ఆ సీతాకోక చిలుకలు చూస్తే నేను సీతాకోక చిలుకలు ఎగరదాం అనుకుంటున్నాను, ఆ తేనెటీగలు చూస్తే నేను ఆ పువ్వుల మకరందాన్ని గోరదాం అనుకుంటున్నాను, తేనెటీగ ఎంత సహాయపడుతుందండి, తేనె తీసుకుని అవి మనకి తేనె పుట్టలో పెట్టి మనం తాగడానికి మనకు ఉపయోగపడుతుందండి తేనెటీగ, ఎంత మంచి పని చేస్తుందండి తేనెటీగ, చాలా ఉపకారం చేస్తుంది మనందరికీ అని ఆ రెండవ శిష్యుడు చెప్పాడు. అప్పుడు మొదటి శిష్యుడి వైపు గురువు గారు చూశారట. చూసి, నాగిరా చూసేవా, నీలో ఆ దుర్గంధం ఉంది కాబట్టి నువ్వు దుర్గంధాన్ని చూసావు, నీ దృష్టి బట్టి నీ సృష్టి ఉన్నది, ఈయన దృష్టి బట్టి ఈయన సృష్టి ఉన్నది. ఈయన దృష్టి ఏంటి, ఇతరికి హెల్ప్ చేద్దామని. ఎవరు హెల్ప్ చేస్తున్నారు ఇక్కడ, తేనెటీగ ఏం చేసింది, మకరందాన్నంతా తీసుకుని వెళ్ళి ఒక పుట్టలో పెడుతుంది. అంటే అది మానవులు తాగడానికి కానీ జంతువులు తినడానికి కానీ పనికొస్తుంది. అంటే ఇతరులకి సేవ చేయడానికే అతని దృష్టి ఉంది కాబట్టి ఆ సేవ చేసే అవకాశాన్ని చూశారు. మరి చూసారండి ఎంత బాగుందో ఈ స్టోరీ. అంటే అక్కడ ఉపమానం ఏంటంటే, నీ దృష్టి బట్టే నీ సృష్టి ఉంటుంది. నువ్వు ఏ దృష్టితో చూస్తే అదే సృష్టి ఉంటుంది. నువ్వు మంచి దృష్టితో చూస్తే మంచి దృష్టి ఉంటుంది, నువ్వు చెడ్డ దృష్టితో చూస్తే చెడ్డ దృష్టి ఉంటుంది. ఏట్లే చెప్పారు, వాళ్ళు ఏం చెప్పారు, వీళ్ళు ఏం చెప్పారు అనుకున్నావు అనుకో, నువ్వు కూడా చెప్పలేవు. వాళ్ళు చాలా బాగా చెప్పారు, చాలా బాగుంది అని మనం కృతజ్ఞతలు తెలిపావనుకో, నువ్వు చెప్పిన దానికి కూడా నీకు కృతజ్ఞతలు తెలుపుతారు. అలాగే నువ్వు చేసిన దానికి కూడా నీ కృతజ్ఞతలు యూనివర్స్ చెప్తుంది. కాబట్టి యూనివర్స్ ఏం జరుగుద్దంటే, నీలో ఏ భావం ఉంటే ఆ భావాన్ని అంతా నీకు మూటగట్టి నీకు తెచ్చదండి. నెగిటివ్ థాట్స్ కానీ, డిస్ట్రక్టివ్ థాట్స్ కానీ, భావాలు కానీ, ఆలోచనలు కానీ దయించి పెట్టుకోవద్దు. మీ మనసు నిర్మలంగా ఉంచుకోండి. ఓన్లీ పాజిటివ్ వైపు వెళ్ళండి. చక్కగా ఎవరన్నా ఏదైనా క్లాస్ చెప్తే ఆనందపడండి, అబ్బా ఎంత బాగా చెప్తున్నారని. అలాగే ఎవరైనా ఏదైనా ఒక సేవ చేస్తే అబ్బా ఎంత బాగా చేశారండి అని ఆనందపడండి. ఎవరి దగ్గరైనా ఏమన్నా విజ్ఞానం ఉంటే అబ్బా ఎంత బాగుంది అని ఆనందపడండి. ఆనందపడ్డ వల్ల మనకు వచ్చేది ఏంటంటే, మనకు కూడా ఆనందాన్ని వస్తుంది. యూనివర్స్ అటండి ఏమీ విందటండి. అది ఏం చేస్తే, నువ్వు ఎదుటివాడు పాడైపోవాలంటే ఎదుటివాడి మాట విందట. పాడైపోవాలి అన్న ఒక్క మాటే పెట్టదట, విని ఈయనే పాడు చేసేస్తట. ఎదుటివాడు బాగుండాలి, ఎదుటివాడు చల్లగా ఉండాలి, అందరూ హాయిగా ఉండాలంటే హాయిగా ఉండాలన్న మాటే పెట్టదట, నిన్నే హాయిగా ఉంచుద్దట. కాబట్టి నీలో ఏ భావం ఉంటే అదే దృష్టి, అదే సృష్టి, గుర్తుపెట్టుకోండి. తర్వాత దుఃఖయోనయ, ఈ మొదటి వాళ్ళలాగా ఆడేం చేశాడు, ఆ పెంట కుప్ప మీద ఈగలను చూశాడు కానీ ఇక్కడ ఇందువే తేనెటీగను చూశాడా, చూడలేకపోయాడు. ఇది ఎంతయో తెలుసుకునియే వివేకంతుడు వాడు వాని జోలికి పోకుండా, రెండో వాడు తెలివైనడు కాబట్టి ఆ పెంట కుప్ప జోలికి పోలేదు. అతను ఏం చేశాడు, ఏది తన మనసులో ఏవైతే ఉందో దాని వైపే చూశాడు. వాని ఎండల విరక్తి కలిగిండును. శరీరంపై యక్షకిరణములు ప్రసరించినచో లోనగల ఎముకలు మొదలైనవి కనిపించులాగన విజ్ఞుడు దృశ్యసుఖమును చూడగానే వివేకమును కిరణజాలమును దానిపై ప్రసరింపజేసి దానిలో గల దుఃఖమును వీక్షించి దానియడల ఉపేక్షాభావము కలిగి ఉండవలను. చూసారండి, ఇక్కడ ఎక్స్రే తీశారనుకోండి, లోపల ఎముకలు కనపడతాయి. ఆ విధంగానే విజ్ఞుడు ఏం చేస్తాడు, లోపల ఈ దృశ్య సుఖాన్ని చూడలేదు. దృశ్య సుఖం అంటే అక్కడ పెంట కుప్పంలది చూడలేదు. ఏం చేశాడు, వివేకమును ఎరుకను దానిని ఉపయోగించి ఇతను లోపల దుఃఖమును వీక్షించే దాని ఉపేక్షాభావము కలిగిండును. నతేషు రమతే బుధః అని దాని భావం ఇదియే. అజ్ఞానియో పై తడుకు బెడుకములను సుఖాభాసమును చూసి మురిసిపోయి ఆ విశేషతములను అనుభవించి గోతిలో పడుచున్నాడు. గాలమున తగులుకున్న చేప వలె వినాశమును పొందుతున్నాడు. ఎట్లన్నా
చేప మాంసపు ముక్కను చూసి ఆనందపడి దానిని సమీపించి భక్షించును. కానీ దానిలో గల నిగూఢముగా ఉన్న గాలమును చూచట్లేదు. ఆ మాంసం ముక్క దేంతో కట్టారండి? ఈ గాలానికి ఉన్న తాళ్లతో కట్టారు. ఆ మాంసం ముక్కలు తినేటప్పుడు ఏం జరిగిందండి? ఈ గాలం కూడా తన నోట్లోకి పోయి తను కూడా ఈ గాలంలో వల్లో పడిపోతుంది. తత్ఫలితంగా మృత్యుముఖమున పడిగిచున్నది. దుఃఖయోనయ అనే పదార్థము ఆంతర్యమిదియే. ఈ శ్లోకము ద్వారా దృశ్య సౌఖ్యము గల గొప్ప రెండు దోషములు వెల్లడిగుతున్నది. పైకి సుఖముగా కనిపించిన లోన దుఃఖము కలిగి ఉండును. ఆద్యంతములు కలిగి ఉండటం వల్ల క్షణికములై వర్తించుట. అంటే ఆది అంతము అంటే పుట్టుక చావు ఉండడం వల్ల ఈ క్షణికాలు అశాశ్వతము. ఇవాళ ఉంటుంది, రేపు పోతుంది. అనగా దుఃఖజనకత్వము క్షణికత్వము అనే రెండు ప్రబల దోషములు విషయభోగములందు కలవు. ఆత్మసుఖము అట్లు కాదు. దాని యందు దుఃఖము లవలేశమైనా ఉండదట. తైలధార వల్లే అవిచ్ఛిన్నమైనట్టు సుఖమది మరియు శాశ్వతమైనది. విషయ సుఖమును చిన్న దీపమును పోల్చినచో ఆత్మసుఖమును అస్తమయములైన సూర్యునకు పోల్చవచ్చును. విషయ సుఖం ఏంటండి? చిన్న దీపం అటండి, చిన్న గుడ్డిలా అంతరట. కానీ ఆత్మసుఖం ఏంటి? సూర్య భగవానుడి యొక్క కాంతితో పోల్చవచ్చట. దీపం ఎప్పుడైనా ఆరిపోవను, కానీ ఆత్మభాస్కరుడు ఎన్నడనూ ఉపశమంపడు. ఇంద్రియ సుఖములు చిన్న దొరువులు వంటివి. ఇంద్రియ సుఖములు ఇలా చిన్న చిన్న గుంటలు ఉంటాయి చూసారా, అలాంటివట. కానీ మరి క్షణకాలములో ఎండిపోవును. ఆత్మానందము సముద్రం వంటిది. అది ఏ కాలమందు తరగదు. తర్వాత ఈ భేదము తెలిసియే మహనీయులకు వారు విషయభోగమునందు విరక్తి కలిగి ఆత్మానందమనే ఆశ్రయించదురు. బుధః తెలివి కలవాడు. ఎంత ధనవంతుడైనా, అధికారవంతుడైనా, విద్యావంతుడైనా, బలవంతుడైనా విషయములపై పరుగుడనచో అతడు భగవద్ దృష్టి యందు తెలివి తక్కువవాడే. అబుధః అని పేలుచున్నది. ఎంత బలవంతుడైనా సరే, విద్యావంతుడైనా సరే, విషయ సుఖాల యందు తేలితే వాడు అబుధః అంటే తెలివైన వాడు కాదు అని ఇక్కడ అర్థం అండి. కాబట్టి గుర్తుపెట్టుకోండి. విషయ సుఖముల యొక్క స్వభావం ఏంటిది? అవి దుఃఖములోన కలిగి ఉండను, దుఃఖజనక, అల్పకాలం ఉండను. దాటికి ఆది అంతము అనేవి ఉన్నవి కాబట్టి అవి క్షణకాలమే ఉంటాయంట, అశాశ్వతమట. విజ్ఞుడగు వారు ఏమి చేయను? అట్టి అస్వర సుఖములందు రమింపక ఆత్మసుఖమనే అన్వేషించను. నీ ఆత్మలో ఉన్న సుఖాన్నే అన్వేషిస్తాను. విషయముల కొరకు పరుగుడి వాడేవాడు ఒట్టి తెలివి తక్కువవాడు, అజ్ఞాని. అట్టి విషయములోలత్వమును కామక్రోధాదును త్యజించువాడే సుఖమునందగలడని వచించుతున్నాడు. కాబట్టి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఏహి సంస్పర్శజా భోగా దుఃఖయోనయ ఏవతే. ఏహి సంస్పర్శజా భోగ ఇంద్రియ విషయ సంయోగం వల్ల వచ్చు భోగములను దుఃఖయోనయ ఏవతే అవి దుఃఖముతో నుండును. ఎందుకని? ఆద్యంతవంతః కౌంతేయ ఆది అంతము కలవి, అవి అశాశ్వతమైనది కౌంతేయ. నతేషు రమతే బుధః వాటితో వీడు జ్ఞాని ఎప్పుడు క్రీడించడు, భోగించడు అని ఈ శ్లోకం యొక్క